అద్భుతంగా సాగిపోతుంది. గత 3 నెలల్లో పెరిగిన రిజిస్ట్రేషన్లు. గుంటూరు జిల్లాలో భారీగా పొలాలు, స్థలాల క్రయ విక్రయాలు. నెల్లూరులో ఫ్లాట్లు, పశ్చిమలో ఇళ్లమ్మకాలు అధికం. రాష్ట్రంలోని స్థిరాస్తి రంగంలో నెలకొన్న స్తబ్దత తొలగింది. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రణాళికలతో ఆస్తుల క్రయ విక్రయాలు జోరందుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో స్థిరాస్తి రంగంలో రిజిస్ట్రేషన్ల ద్వారా 2663 కోట్లు ఖజానాకు జమ అయ్యాయి. ఈ గత ఏడాది ఇదే సమయానికి 1821 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఏడాది 46% వృద్ధి నమోదైనట్టు. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ 8.26% మాత్రమే, తమిళనాడు 17.67%, కర్ణాటక 7.12% వృద్ధిని మాత్రమే నమోదు చేసే ఈ పరిణామం రాష్ట్రంలో స్థిరాస్తి రంగం పుంజుకుందనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. రాజధాని అమరావతి అభివృద్ధి, నిర్మాణ పనుల్లో వేగం. గుంటూరు జిల్లాలో స్థిరాస్తి కొనుగోలు భారీగా పెరిగేందుకు దోహదం చేస్తోంది. నాటి వైకాపా ప్రభుత్వం 3 రాజధానుల ప్రకటనతో పాటు పాలనాపరంగా తీసుకున్న అనేక ప్రతికూల నిర్ణయాలతో స్థిరాస్తి రంగం కుదేలైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రంగం వృద్ధికి మొత్తం ఇచ్చే పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ఈ అభివృద్ధి సాధ్యమైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అదే సందర్భంలో 3 పిల్లల్ని కంటే ఆస్తి పన్ను మినహాయించాలి.